అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో చాలామంది కమెంట్ సెషన్లో కావచ్చు, లేకపోతే ప్రతి వీడియో కింద కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఓల్డ్ 6 స్టెప్ వ్యాలిడేషన్కి న్యూ 6 స్టెప్ వ్యాలిడేషన్కి తేడా ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా పూర్తి వీడియో అనేది చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ ఓల్డ్ 6 స్టెప్ పాలసీ ఏంటంటే, సో క్యాస్ట్కి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఎవరికైతే ఇనెలిజిబిలిటీ క్రైటీరియా చూపించి అన్ని పథకాలు రిజెక్ట్ అయిపోయినాయో వాళ్ళందరికీ ఈ 6 స్టెప్ ప్రాసెస్ అనేది పెట్టడం జరిగింది గవర్నమెంట్. సో ఈ 6 స్టెప్ ప్రాసెస్ కూడా 6 దశల వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ల్యాండ్కి సంబంధించి కానీ ఇలాంటి కొన్ని 6 దశల వెరిఫికేషన్ భాగంగా వెరిఫై అయ్యి డేటాబేస్లో అప్డేట్ అయ్యేదండి ఇది వరకు. సో అది కూడా వర్క్ కావడం లేదని గవర్నమెంట్ ఉద్దేశించి క్వరీస్ ఎక్కువైపోతున్నాయి, సొల్యూషన్స్ రావడం లేదు, అలాగే ఎలిజిబుల్ పర్సన్స్ ఇంకా ఇనెలిజిబుల్ లిస్ట్లోనే ఉంటున్నారు అనే ఉద్దేశంతోనే ఈ కొత్త న్యూ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనే ట్యాబ్ని జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇందులో భాగంగా ఫస్ట్ గ్రీవియన్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రీవియన్స్ రిక్వెస్ట్ అయిన తర్వాత ఆ గ్రీవియన్స్ అప్లికేషన్తో మరలా మీరు 6 స్టెప్ అంటే 10 స్టెప్స్ భాగంగా ఇది 6 స్టెప్ అనే కంటే 10 స్టెప్స్లో ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత లాస్ట్ మీకు డేటాబేస్లో అప్డేట్ అయ్యి అంటే ఆర్టీజీఎస్ డేటాబేస్లో అప్డేట్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తారనమాట. సో ఇదండి ప్రాసెస్. సో ఈ 10 స్టెప్స్ ఎలా వెరిఫికేషన్ జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో వర్క్ ఫ్లో అయితే చూద్దామండి. ఇప్పుడు వర్క్ ఫ్లో తర్వాత 10 స్టెప్ వ్యాలిడేషన్ ఏ పాయింట్స్ తీసుకొని డేటా అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది అనేది చూద్దాము. ఫర్ సపోజ్ జూన్ 1న మీరు 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది పెట్టారు అనుకుందాము. అంటే ఈ ప్రాసెస్లో న్యూ ప్రాసెస్లో భాగంగా. సో ఇది టోటల్గా 90 డేస్ పీరియడ్లో డేటాబేస్ అనేది అప్డేట్ అయ్యి ఆ పర్సన్ ఎలిజిబుల్ లిస్ట్లోకి రావడం జరుగుతుంది. మరలా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ స్కీమ్కి. అప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తారు. సో జూన్ 1న అంటే డే 0న 6 స్టెప్ వ్యాలిడేషన్ అయితే పెడితే 6 స్టెప్ వ్యాలిడేషన్కి ఓల్డ్ 6 స్టెప్ వ్యాలిడేషన్కి 30 డేస్ ఎస్ఎల్ఏ పీరియడ్ కాబట్టి 30 డేస్కి సోషల్ ఆడిట్ అనేది జరుగుతుందన్నమాట. 40 డేస్ అంటే డే 0 నుంచి 40th డే మీరు గ్రీవియన్స్ అనేది రైజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఇనెలిజిబుల్ అయితే, ఇనెలిజిబుల్ అయ్యుండి అర్హత ఉండి ఇనెలిజిబుల్ కనుక అయితే మళ్ళీ గ్రీవియన్స్ అనేది 40th డే మీరు రైజ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మీరు పెట్టినటువంటి గ్రీవియన్స్ అనేది ఫైనలైజేషన్ జరిగి బెనిఫిషరీ లిస్ట్ అనేది వదులుతారు ఒకవేళ ఎలిజిబుల్ పర్సన్స్ కానీ అయితే. తర్వాత స్కీమ్ లాంచ్ అనేది జరుగుతుంది. ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే స్కీమ్ లాంచ్ అయిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ అనేది వస్తుందండి. ఆ తర్వాత డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ వెల్ఫేర్ ద్వారా జరిగి ఆ తర్వాత గ్రేస్ పీరియడ్ 90 డేస్కి ఎండ్ అయిపోయి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ. సో ఇంకా క్లియర్గా అయితే చూద్దాము. సో ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ అందరూ కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టాలి. న్యూగా 6 స్టెప్ వ్యాలిడేషన్ ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి క్రియేట్ గ్రీవియన్స్ ఆప్షన్ ద్వారా క్రియేట్ చేయించుకొని మీ డిజిటల్ అసిస్టెంట్ లేదా ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వాళ్ళు అప్లై చేస్తారనమాట. ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాత వాళ్ళు కూడా ఆల్రెడీ క్లియర్ అయిపోయిన వాళ్ళైతే పర్వాలేదండి. క్లియర్ కాకుండా ఇంకా ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉండి ఆ స్కీమ్ అనేది వాళ్ళకి రాకపోతే ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ అంటే పాత వాళ్ళు కూడా గ్రీవియన్స్ అనేది క్లియర్గా పెట్టాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ న్యూ ఆప్షన్ ద్వారా పెట్టించుకోండి. ఆ తర్వాత ఎలిజిబిలిటీ అనేది అప్పటికప్పుడే చెక్ చేయబడి 6 స్టెప్ వ్యాలిడేషను పర్సన్ కానీ అగ్రి అయితే మాత్రము సో ఇంకా ఆ స్కీమ్ రాదండి. వాళ్ళు 6 స్టెప్ కూడా గ్రీవియన్స్ ద్వారా క్రియేట్ అయినా కానీ వాళ్ళకి సొల్యూషన్ అనేది రాదు. ఒకవేళ ఆ పర్సన్ డిజగ్రీ కనుక చేస్తే అంటే మాకు ఏవీ లేవు, ఎలక్ట్రిసిటీ బిల్స్ లేవు, మాకు ఇలా లింక్ అయిపోయింది అని కానీ వాళ్ళు కంప్లైంట్ చేసినట్లయితే ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్లోనే డిఏ గారు గ్రీవియన్స్ అయితే రేస్ చేయడం జరుగుతుందండి. రేస్ చేసిన తర్వాత
ఆ గ్రీవియన్స్ నంబర్ ఏదైతే ఉంటుందో గ్రీవియన్స్ ఐడి, ఆ ఐడి తీసుకొని గవర్నమెంట్కి అయితే నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ ద్వారా మీ కంప్లైంట్ని అయితే చేరవేయడం జరుగుతుంది. ఆ తర్వాత 10 స్టెప్స్లో భాగంగా మీది వ్యాలిడ్ చేయబడుతుంది అన్నమాట. వెరిఫికేషన్ అనేది 10 స్టెప్స్లో భాగంగా చేయబడుతుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఆధార్ బేస్ ఈకేవైసీ తీసుకొని ఆ బెనిఫిషరీ రియల్గా ఎలిజిబుల్లా కాదా అనేది మరలా చెక్ చేసి 10 స్టెప్స్లో చెక్ చేశాక అప్పుడు ఆ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది ఆ పర్సన్కి. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ కనుక అయితే, అంటే ఫస్ట్ స్టెప్లోనే క్రియేట్ గ్రీవియన్స్ ఆప్షన్లో చేసే ఫస్ట్ స్టెప్లోనే ఇన్ఎలిజిబుల్ కనుక అయితే, ఒకవేళ పర్సన్ అగ్రీ అయితే ఇంకా అవసరం లేదు క్రియేట్ గ్రీవియన్స్ అనేది. ఒకవేళ అగ్రీ కాదు, మాకేమీ లేవు, మేము ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యాము అని కానీ డిజగ్రీ చేస్తే, ఆ పర్సన్ ఒప్పుకోకపోతే మీరు ఖచ్చితంగా ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా క్రియేట్ గ్రీవియన్స్ అనే ఆప్షన్ ద్వారా గ్రీవియన్స్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్రీవియన్స్ ఐడితో రిజిస్ట్రేషన్ అనేది చేయవలసి ఉంటుంది. ఇదండి ప్రాసెస్. ఎలిజిబుల్ అయితే డైరెక్ట్గా స్కీమ్ లాంచ్ అవుతుంది, పేమెంట్ కూడా ప్రాసెస్లోకి వెళ్తుంది. ఒకవేళ ప్రాసెస్లోకి వెళ్ళకపోయినా కానీ ఆ స్కీమ్కి మరలా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ కూడా వస్తుందండి. ఇన్ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా గ్రీవియన్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్సన్ డిజగ్రీ చేస్తే మాత్రమే. డిజగ్రీ చేస్తే అంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉండాలండి. సో ఇక్కడ 10 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. ఆ 10 స్టెప్స్లో భాగంగా ఎలిజిబుల్ అయితే మాత్రమే వాళ్ళు ఆ గ్రీవియన్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు ఆ 10 స్టెప్స్ ఏంటి, వర్క్ ఫ్లో ఏంటి, ఎవరి ద్వారా నుంచి ఎక్కడి వరకు క్లోజ్ అవుతుందో ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చూద్దాము. స్టెప్ 1 చూసుకుంటే, ఒక న్యూ అప్లికెంట్ అప్లై చేసుకోవాల్సింది ఎవరి దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ అంటే ప్రాపర్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరు WEA దగ్గర కానీ లేకపోతే వార్డ్ సెక్రటేరియట్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఇది కేవలం న్యూ బెనిఫిషరీస్కి మాత్రమే, అంటే ఇది వరకు ఎగ్జిస్టింగ్ 6 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టిన వాళ్ళకి కాదు, న్యూ బెనిఫిషరీస్కి మాత్రమే. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అలాగే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వాళ్ళని కలిసి మీరు మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ని చూపించి చెప్పండి మీ ప్రాబ్లం అనేది. స్టెప్ 2 ఏంటంటే, అప్లికెంట్స్ ఆధార్ నెంబర్ని తీసుకొని వాళ్ళు వెరిఫై చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రాసెస్లో భాగంగా చూసుకుంటారనమాట క్లియర్గా ఆ స్కీమ్కి వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది. ఒకవేళ ఎలిజిబుల్ కానీ అయితే 6 స్టెప్ వ్యాలిడేషన్లో WEA కానీ అంటే డెవలప్మెంట్ సెక్రటరీ కానీ ఫార్వర్డ్ చేస్తారనమాట మీ అప్లికేషన్ని MPDOకి కానీ MCకి కానీ అంటే మున్సిపల్ కమిషనర్కి కానీ ఫార్వర్డ్ చేస్తారు. ఇన్ఎలిజిబుల్ కానీ అయితే ఆ అప్లికెంట్ని గ్రీవియన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. అది కూడా DA కానీ WEDPS అంటే ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కానీ మీ డేటాని గ్రీవియన్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇన్ఎలిజిబుల్ అయితే మాత్రమే. ఎలిజిబుల్ అయితే డైరెక్ట్గా MPDOకి ఫార్వర్డ్ అయిపోతుంది, లేకపోతే MCకి అంటే మున్సిపల్ కమిషనర్కి ఫార్వర్డ్ చేయబడుతుంది అనమాట. స్టెప్ 4 చూసుకుంటే, ఆఫ్టర్ డ్యూ వెరిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్స్ అండ్ రికమెండేషన్. ఆ తర్వాత రికమెండేషన్ అనేది ఇవ్వాలండి. వెల్ఫేర్ అనేవారు లేకపోతే వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ అనేవాళ్ళు రికమెండేషన్ అంటే రికమెండ్ చేస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే వాళ్ళు రికమెండ్ చేస్తేనే మీరు MPDO లాగిన్కి కానీ MC లాగిన్కి కానీ ఫార్వర్డ్ చేయబడుతుంది. ఇన్ఎలిజిబుల్ కానీ అయితే ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి ప్రాపర్గా గ్రీవియన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ 5 అయితే న్యూ అప్లికెంట్స్ మొత్తానికి చూసుకుంటే వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీ అయితే రిమార్క్స్ పెట్టి 10 days SLA పీరియడ్లో గ్రీవియన్స్ అనేది రైజ్ చేయాలి. ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీ అయితే 10 days SLA పీరియడ్ తీసుకొని సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది. అలాగే గ్రీవియన్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 90 days పీరియడ్లో మీకు ఆ స్కీమ్ అనేది వచ్చేట్టుగా చూస్తారండి. అలాగే ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ అనేది ఆ బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ని బట్టి ఉంటుంది. ఇన్ఎలిజిబుల్ అయితే సింపుల్గా గ్రీవియన్స్ క్రియేట్ చేయాలి. ఎలిజిబుల్ అయితే ఆ అప్లికేషన్ని MPDOకి కానీ MCకి కానీ ఫార్వర్డ్ చేస్తారు. ఇంతే సింపుల్. ఆ తర్వాత MC కానీ MPDO కానీ అప్రూవ్ చేశాక ఆ లిస్ట్ అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కానీ లేకపోతే HODకి కానీ అప్రూవల్కి పంపించడం జరుగుతుంది. MPDO గారు అప్రూవ్ చేసిన తర్వాత
ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసరు కలెక్టర్స్కి ఫైనల్ అప్రూవల్ లిస్ట్కి పంపించడం జరుగుతుందన్నమాట. సో కలెక్టర్స్ ఫైనల్ లిస్ట్ అనేది అప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ జరిగి పేమెంట్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ కనుక రన్నింగ్లో ఉంటే, లేదు అంటే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. సో పారామీటర్స్ అయితే చూద్దాము. అన్ని స్కీమ్కి సంబంధించి ల్యాండ్ అయితే రెవెన్యూ చూసుకుంటుంది. అలాగే ప్రాపర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా వచ్చి MAUD చూసుకుంటారు. డిపార్ట్మెంట్కి సంబంధించి 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉండాలండి. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చూసుకుంటే మీకు 300 యూనిట్స్ కంటే తక్కువ ఉండాలి. అది ఏపీ ట్రాన్స్కోకి అయితే ఫార్వర్డ్ చేయబడుతుంది. ఒకవేళ మీరు గ్రీవియన్స్ అనేది రైజ్ చేసిన వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్స్ వర్క్ అవుతాయి. ఒకసారి తెలిసి పెట్టుకుంటే బాగుంటుందనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే 4 వీలర్ అని వచ్చి మీరు 6 స్టెప్ గ్రీవియన్స్ అనేది పెడితే ట్రాన్స్పోర్ట్కి అయితే ఫార్వర్డ్ జరుగుతుంది. క్యాస్ట్కి సంబంధించి అయితే రెవెన్యూ చూసుకుంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏజ్కి అయితే UIDAI చూసుకుంటుంది. జెండర్ కూడా UIDAI మాత్రమే చూసుకుంటుంది అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ అయితే 5 lakhs బిలో అయితే కట్టి ఉండాలండి. సో RTGS అనేది చూసుకుంటుంది. మెయిన్ RTGS డేటా అనేది ఆరోగ్యశ్రీ కార్డు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి రైస్ కార్డ్ అనేది రాదు ఇన్కమ్ ట్యాక్స్ 5 lakhs బిలో ఉంటే. అలాగే 5 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే గవర్నమెంట్ పెన్షనర్ కానీ ఉంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అర్బన్లో 12,000 కంటే తక్కువ ఉండాలి ఇన్కమ్ అనేది పర్ మంత్కి. అలాగే రూరల్లో 10,000 కంటే తక్కువ ఉండాలన్నమాట ఇన్కమ్. లాస్ట్ పాయింట్ వచ్చేసి GSTN. ఆ స్కీమ్కి సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ అనే డిపార్ట్మెంట్కి లింకప్ అయితే జరిగి ఉంటుంది. ఈ 10 స్టెప్స్ అయితే వెరిఫై చేశాక ఎలిజిబుల్ అయితే మాత్రమే, అంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు ఖచ్చితంగా. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చెక్ చేసి ఎలిజిబుల్లా కాదా అనేది ఇందాక చూసిన ఫ్లో ఎలా ఉందో, అంటే ఎవరు అప్లై చేస్తారు నుంచి ఎవరు అప్రూవల్ చేస్తారు దాకా వరకు మీ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ 10 స్టెప్స్లో మీరు వెరిఫై అయ్యి ఎలిజిబుల్ కానీ అయితే మాత్రమే మీ డేటా అనేది అప్డేట్ చేయడం జరిగి ఆ స్కీమ్కి మిమ్మల్ని మళ్ళీ అప్లై చేసుకునేటట్లు, లేకపోతే మరలా ఆ పేమెంట్ దగ్గర ఆగిపోయిన వాళ్ళకైనా ఆ పేమెంట్ అనేది ప్రాసెస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో 6 స్టెప్ వ్యాలిడేషన్ ఫామ్ న్యూగా వచ్చింది. ఏంటంటే కావాల్సిన డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్ కావాలండి. ఫోన్ నెంబర్, అడ్రస్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అలాగే కేర్ ఆఫ్ పెట్టాల్సి ఉంటుంది. అంటే సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్, అప్లికెంట్ నేమ్, హౌస్ హోల్డ్ ఐడి అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు హౌస్ హోల్డ్ ఐడి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే రీజన్ ఫర్ ఎలిజిబిలిటీ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఉంది కదా. సో సాటిస్ఫై అయితే సాటిస్ఫై అని పెడతారు, అన్సాటిస్ఫై అయితే గ్రీవియన్స్ అనేది క్రియేట్ చేస్తారు. సింపుల్ లాజిక్. సో ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ అప్లై చేసే భాగంగా ఫస్ట్ వెల్ఫేర్ ఓకే చేయాలి. డిజిటల్ అసిస్టెంట్ గ్రీవెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ తర్వాత PS లాగిన్కి వెళ్తుంది. ఆ తర్వాత MPDO కానీ MC లాగిన్కి కానీ వెళ్తుంది. ఆ తర్వాత JC లాగిన్కి వెళ్తుంది. ఆ తర్వాత కలెక్టర్స్ లాగిన్కి అయితే వెళ్తుంది. ఇది ప్రాసెస్ అనేది. సో వర్క్ ఫ్లో అయితే ఇదండి. లైవ్ డెమో అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి ఎలా అప్లై చేయాలి అనేది. సో క్లియర్గా వీడియో అనేది చివరి వరకు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుందండి. ఇంకా ఏదైనా కమెంట్స్ పెట్టాలి అంటే కమెంట్ సెషన్లో మాత్రమే పెట్టండి. నేను పోస్ట్ అనేది పెడతాను, అప్పుడు మాత్రమే కమెంట్ సెషన్లో పాల్గొనండి. మీ అందరికీ నేను రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.